గుమాయించేస్తుంది. ఇంగో వాసన తిరిపోయింది. ఫుల్ వీడియో చూడండి, అప్లోడ్ చేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పోషకాల పులుసు చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ముక్కలన్నీ వేసి పులుసు చేసుకుందాము. గుమ్మడికాయ, అలాగే స్వీట్ పొటాటో, అదే ఎర్ర దుంపలు అంటారు కదా, ఆ దుంపలు, ములక్కాడలు తరిగేసుకుని కడిగేసుకుని ఏ గిన్నెలో వేసుకుంటున్నాను. ఆ గిన్నెతోటే పులుసు పెట్టుకుంటాను అనమాట. చింతపండుకు బదులు ఈ మామిడికాయ వేసుకుని చేసుకుంటున్నాను అనమాట. మామిడికాయ రోజుల్లో మామిడికాయ వాడేసుకోవాలి కదా, మరి ఫుల్ వాడేయాలి. అందుకని మామిడికాయ చూస్తే పిచ్చి విర్రి కాబట్టి మామిడికాయని వదిలే సమస్య లేదు. అందుకని మామిడికాయ వేసి చేస్తున్నాను అనమాట. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ఉందండి. ఆ ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను. సగమే వేద్దాం అనుకున్నాను ఉల్లిపాయ, మిగతా సగం మరి వేస్ట్ అయిపోతుంది కదా. ఆ వేసిన తర్వాత మిగతా సగం అటు ఇటు దొర్లుతూ ఉంటుంది, వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ వేస్ట్ అయిపోవడం ఎందుకని చెప్పి మొత్తం తరిగేస్తే పులుసులో పడేసాను అనమాట. రుచిగాను ఉంటుంది, వేస్ట్ కూడా అయిపోకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుని వేసుకున్నానండి, పూర్తిగా తుంపేయకుండా. అలాగే ఫ్రెష్ కరివేపాకు దూసుకుని ఆ గిన్నెలో వేసేసుకున్నాను. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీకు అంటే మామిడికాయలు పుల్లగా ఉంది కదా, మామిడికాయ ముక్క, అందుకని దానికి సరిపడా, ముక్కలకి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. అలాగే పసుపు అనేది కూడా వేసుకుంటాం కదండి, అందుకని పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మీకు ఆ ముక్కలకి సరిపడా నీళ్లు పోసేసుకుని ఆ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తే అది అలా మరుగుతూ ఉంటుందన్నమాట. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుంటే చక్కగా మరుగుతుంది. ఇదిగోండి, ఇవన్నీ వేసేసుకుని పెట్టుకున్నాను. చూసారా, పులుసు అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ముక్కల పులుసు, పోషకాల పులుసు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈలోపు ఈ పక్కన ఏం చేశానంటే, నాకు ఇష్టమైన కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయ ఉల్లిపాయ ఫ్రై సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళకి ఎలాగూ ఇష్టం ఉండదులేండి. కాకరకాయ చేదు అనుకుంటారు కదా, చేదు అనుకునే వాళ్ళకి తినలేరు. నాకు చాలా ఇష్టం, ఆ చేదు నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నేను తింటాను. నా ఒక్కదానికోసమే అనమాట. మా ఇంట్లో ఎవరు తినరు. ఏదో కొద్దిగా టేస్ట్ చూస్తారనుకోండి, బలవంతంగా టేస్ట్ చూస్తారనమాట. ఇష్టంగా తినరు. నేనైతే ఇష్టంగా ఉత్తి ముక్కలే తినేస్తానమాట. అంత ఇష్టం కాకరకాయ అంటే. ఇప్పుడు మనం పులుసులోకి పోపు వేసుకోవాలి కదండి, అందుకని కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర ఒక కప్పులో తీసి పెట్టుకున్నాను, వేయించుకుందామని చెప్పి. ఈలోపు నా ఫ్రై కూడా అయిపోయింది. కారం వేసేసుకుని ఒకసారి 2 నిమిషాలు వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి కాబట్టి ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇలా పెట్టుకుని వేయించేసుకుంటే పులుసు మరిగిన తర్వాత ఈ పోపుని పులుసులో వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాను. ఈ పులుసు పెట్టుకుంటే ఇదేనండి, కొద్దిగా ఆయిల్ తోటి చక్కగా మనకి అన్ని రకాల పోషకాలు కలిగిన పులుసు రెడీ అయిపోతుంది అనమాట కదా. అన్ని రకాల ముక్కలు వేసుకుని మనం కొంచెం దగ్గరగా చేసుకున్నాం అనుకోండి, కూర అయిపోతుంది. కాస్త మనం నీళ్ళగా చేసుకున్నాం అనుకోండి, పులుసు అవుతుంది. అంతే, దాంట్లో వచ్చింది ఏం లేదు. దీంట్లో కావాలంటే కొద్దిగా శనగపప్పు కూడా ఉడికించుకుని వేసుకోవచ్చు ఈ పులుసులో. మీకు చింతపండు కావాలంటే చింతపండు వేసుకోండి. నేనైతే ఆ చింతపండుకు బదులు మామిడికాయలు వేసుకున్నాను. మామిడికాయల సీజన్ కదా, మరి మామిడికాయలు అంటే అందులోనూ చాలా చాలా ఇష్టం. అందుకని వృధాగా పోనివ్వడం ఎందుకని చెప్పి ఆ మామిడికాయ ఉన్నది వాడేశాను అనమాట. అయితే ఆయిల్ ఇక్కడ వేడైందండి. ఈ ప్యాన్లో వేసుకున్న ఆయిల్ ఏమో వేడైంది. మనం పోపు దినుసులు ఉన్నాయి కదా, వేసేసుకున్నాను. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని మనం వేయించేసుకోవాలన్నమాట. ఈ పోపు వేగిన తర్వాత మనం ఇంగు కూడా వేసుకోవాలండి. ఇంగు డబ్బా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ పోపులో కనుక కరివేపాకు వేసుకుంటే రుచి భలే ఉంటుందండి. ఉడికించేటప్పుడు వేసుకోవాలి. అలాగే పోపులో కూడా కనీసం ఒక 2 రెబ్బలైనా వేసుకుంటే, 2 ఆకులైనా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం కొంచెం ఇంగువ వేసేసుకోవాలి. అలాగే కాస్త చల్లగా అయిన తర్వాత నేను కారం కూడా వేసుకున్నానండి. నాకు ఎంత కారం కావాలో అంత సరిపడా కారం వేసుకున్నాను.
ఇప్పుడు మీకు ఇదిగోండి ఇది చూపిస్తున్నాను కదా, ఇదేంటనుకుంటున్నారు, ఇది జొన్న పిండి అనమాట. పులుసులో మనం కొంచెం బియ్యం పిండి కలిపి పోస్తారు. బియ్యం పిండి లేదా శనగపిండి కానీ కొద్దిగా కలిపి ఆ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లు పులుసులో వేసి ఉడికిస్తారనమాట. ఎందుకు అంటే పులుసు ఇలా మరీ నీళ్ళలాగా పలచగా లేకుండా కొంచెం అత్తుకున్నట్టు వస్తుంది, కొద్దిగా కొంచెం లైట్గా చిక్కదనంగా వస్తుంది, బాగుంటుంది. అందుకని బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసి నీళ్ళు ఇలా పోసి కలిపి పెడతారు. కానీ నేను హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి శనగపిండి కూడా హెల్తీనేనండి. బియ్యపిండి వాడకుండా నా దగ్గర జొన్నపిండి ఉందండి, ఆ జొన్నపిండి వేసుకోవచ్చు. మీ దగ్గర రాగి పిండి ఉంటే రాగి పిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు. ఇలా మిల్లెట్లకు సంబంధించింది ఏదైనా సరే పిండి ఇలా కలుపుకొని మీరు దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ రాగి పిండి బాగుంటుంది, అదే ఎక్కువగా రాగి పిండి జొన్న పిండి బాగుంటుందండి రుచికి. ఇంకా శనగపిండి బియ్యపిండి మీ అందరికీ తెలిసిన విషయమే, ఎలాగో బాగుంటాయి అవి. ఇలా నేను హెల్తీగా చేస్తానన్నమాట. నా దగ్గర జొన్నపిండి ఉంది కాబట్టి ఆ జొన్నపిండిని కలిపేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెం నీళ్ళలో కలిపేసుకుని ఈ పులుసులో వేసేసుకుంటానమాట. అసలు పులుసు అయితే ఒక్క రేంజ్లో ఉందండి, గుమాయించేస్తుంది అనమాట, గుమగుమలు ఆడిపోతుంది. ఇలా పిండి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలైనా సరే మరగాలన్నమాట. ఎందుకంటే పిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి. ఇదిగోండి అయిపోయింది. మనం పోపు పెట్టుకున్నాం కదా, నేను కారం కూడా వేసేసుకున్నానని చెప్పాను కదా ఇందులోని. వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లగా అయిన తర్వాత, పోపు పెట్టిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటే కలర్గా ఉంటుందన్నమాట. ఆ వేడి నూనెలో కారం వేసిస్తే కారం మాడిపోతుంది, నల్లగా ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, మెంతి కారం అనేది ఉంటుంది కదండి, అసలు అది వేస్తేనే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నా దగ్గర మెంతి కారం లేదు. మిరపకాయలు అవన్నీ కూడా చేతితో నలిపి వేసుకుంటే బాగుంటుందండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేయించిన తర్వాత ఒక్కసారి చేతితో నలిపేసేసి వేసుకుంటే బాగుంటుంది. నా చేతికి కారం పట్టదు కాబట్టి, మళ్ళీ కారం అని ఏడుస్తాను కాబట్టి, నా మనవరాల చేతి కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది కాబట్టి మజ్జిగలో చేయి పెట్టి అమ్మమ్మ అంటుంది. సరే ఇంకెందుకులే, ఎందుకు బాధపడ్డామని చెప్పి నేను ఈ పొడి కారం ఇలా వేసేసాను. ఆ మిరపకాయలు నలపకుండా వేసుకున్నాను. ఆ నలిపి వేసుకున్నదే టేస్ట్ బాగుంటుందండి ఎంతైనా కూడా. ఇదిగోండి మనం చేసింది ఇది, మా పాపాయి కోసం తీసింది, పక్కన కారం లేకుండా తీసి పెట్టాను. నాది కాకరకాయ, నాకు చాలా ఇష్టమైన కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది, పులుసు కూడా అయిపోయింది. వాసన అయితే చెప్పానుగా చాలా చాలా గుమాయించేస్తుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా కొంచెం కట్ చేసేసుకుని వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కరివేపాకు ఉంది కాబట్టి కరివేపాకే దండిగా వాడేసాను అనమాట. అయిపోయింది మంది, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ఇదిగోండి చూడండి అసలు ఎంత మంచి వాసన ఇస్తుందో, అసలు సూపర్ వాసన ఇస్తుంది. పులుసుతోటే కడుపు నిండిపోయేలా ఉంది. పులుసు, ముక్కల పులుసు గుమాయించేస్తుంది, ఇంగో వాసన అదిరిపోయింది. ఫుల్ వీడియో చూడండి, అప్లోడ్ చేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయండి. ఇదిగోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పులుసు వేసుకుని ఒక పట్టు పట్టేశానండి, అయిపోయింది. ఈ కూరతో మాత్రం ఆ ఫ్రై మాత్రం ఉత్తిగానే తిన్నాను. నాకు అలా తినడమే ఇష్టం అనమాట. మీ అందరికీ ఎలా ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. కాకరకాయ కూర మీకు ఇష్టమా కాదా తెలియజేయండి, ఓకేనా. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుస్తాను. ఉంటాను, బాయ్ అండి.